సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. నేను మా ఇంటి దగ్గర ఉన్నాను. ఆల్మోస్ట్ మనకి దివాళీ వచ్చేసింది కాబట్టి దివాళీ సెలబ్రేషన్స్ ఎలా చేస్తాం అనేది ఈ బ్లాగ్ లో పెడతాను. అండ్ దివాళీకి ఏమేమి కొంటున్నాము అని కూడా చూపించబోతున్నాను. ఇప్పుడు నేను అండ్ తేజ ఇద్దరం కలిపి ఇక్కడ స్టీల్ ప్లాంట్కి అయితే వెళ్తున్నాము. అందరూ సిడబ్ల్యూసి అంటారనమాట. సో ఇక్కడ ప్రతి ఇయర్ స్టీల్ ప్లాంట్ లో ఇక్కడ పెడుతూ ఉంటారు. మేము కూడా ప్రతి ఇయర్ వస్తూ ఉంటాము, సరదాగా తీసుకున్నా తీసుకోపోయినా. యాక్చువల్గా ఇది జస్ట్ స్టార్టర్ లాగా, మేము ఇంకా అనకాపల్లిలో తీసుకుంటాము. సో వీడియో అయితే మొత్తం కంప్లీట్ చూడండి. ఎక్కువ అయితే ఇక్కడ మనకి దియాసే కనపడుతున్నాయి. ఏది కాల్చు ఓజస్ గంభీరా ఏది తిప్పాలి, గట్టి తిప్పు. మనోడైతే ఇది తీద్దాం అనుకుంటున్నాడు. నేనైతే ఇలాంటిది ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నా, చిన్న చిన్న ఏమైనా. దీంతో పాటు రోల్ క్యాప్స్ కూడా తీసుకోవాలి మనం. ఈ గ్రౌండ్ మొత్తం అంతా పెడుతుంటారు. థర్స్డేనే ఇవాళ, సో అందుకనే కొంచెం జనాలు కూడా తక్కువ ఉన్నారు. ఇదంతా ఫుల్ నిండిపోద్ది, ఇదంతా ఇటుపక్క అంతా కూడా. ఓకే, మనం అయితే ఇప్పుడు అయాన్ స్టోర్ కి అయితే వచ్చేసాం. లోపలికి చూసారా మొత్తం ఎన్ని ఉన్నాయో. ఎవరు నువ్వా? సో ఇందాక నుండి మావాడు గంభీర్ అలా ఫీల్ అవుతున్నాడు కొంచెం. సో ఇక్కడ పని అయితే అయిపోయింది, లోపలికి వెళ్ళాం. కానీ చాలా ఎక్కువ ఉన్నాయి, వీడియో అయితే తీయద్దు అది అని ఏదో చిన్నది ఏదో అంటున్నారు. సో ఇంక మేము బయటకు వచ్చాము. నేను తర్వాత మళ్ళీ అనకాపల్లిలో అదే మావాడు గన్ చూసి భయపడ్డారు. సో అందుకని వెళ్ళిపోండి బయటికి అన్నారు, ఇంక అందుకే వచ్చేసాము. నెక్స్ట్ మళ్ళీ అనకాపల్లి వెళ్తాము. అనకాపల్లి వెళ్ళినప్పుడు ఎక్కువ తీసుకుందామని ట్రై చేస్తున్నాం. ఇక్కడ అయాన్స్లో ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి, ప్రైజెస్ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. ఒకవేళ ఎవరైనా వస్తే కనుక సిడబ్ల్యూసి అంటారు స్టీల్ ప్లాంట్లో, ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అయాన్వి బ్రాండెడ్ అనమాట అయాన్ అంటే. సో నీ తేజ పేరెంట్ చెప్పండి, అస్సలు డిస్కౌంట్ ఎవరు ఇచ్చేది కూడా ఆడి పేరు చెప్తే. ది నెక్స్ట్ డే. ఓం నమ శివాయ. సో మళ్ళీ వీఆర్ బ్యాక్ ఆన్ ట్రయోన్ స్పీడ్ T4. ఇవాళ డేట్ వచ్చేసి October 18th అండ్ సాటర్డే. ఇవాళ October 20కి మనకి దివాళీ ఉంది కాబట్టి, అంటే మండేకి. ఇవాళ మేము వెళ్ళి అయితే క్రాకర్స్ తీసుకుందాం అనుకుంటున్నాము. ప్రాపర్ ఎండ లేదు, వర్షం పడింది మార్నింగ్ కూడా. నాకు భయం వేస్తుంది అసలు ఈ ఇయర్ మేము అసలు దివాళీ ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. కానీ ఫ్రెండ్స్ అందరం కూడా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇప్పుడు ఇంటి దగ్గర నుండి మేమైతే అనకాపల్లి సైడ్ వెళ్తున్నాము. అనకాపల్లి, కుప్పాక ఇవన్నీ కవర్ చేస్తాము. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా తీసుకోకపోతే కనుక, వైజాగ్ లో ఉండి తీసుకోకపోతే కనుక రేపు వెళ్ళండి సండే. ఫోటో తీసాడు, సరే తీయదురా ఫోటో. ఈ వెనకాల తీసాడురా, తీసి అన్న వస్తుందో మెసేజ్. ఇంకో నంబర్ చదువుతుంది. ఓకే, సో చిన్న చేంజ్ అనమాట ప్లాన్ లో. ఏమైందంటే యాక్చువల్గా బైక్ మీద స్టార్ట్ అయ్యాం కదా, ఇంకా మళ్ళీ బైక్ పెట్టేసి అందరం కలిపి ఇంకా కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇప్పుడు మీరు విన్నారు కదా చిన్న కాన్వర్సేషన్. ఏమైందంటే కార్కి వెనకాల బ్లాక్ నెంబర్ ప్లేట్ అనమాట. సో దానికి ఫైన్ వేస్తారని చెప్పి వచ్చారు. సో అడిగాము ట్రాఫిక్ పోలీస్ని ఈ ఒక్కసారికి వదిలేయండి అని. సో మరి వేసారా లేదనేది తెలీదు ఫైన్. ఇప్పుడు అందరం కలిపి ఇంకా డైరెక్ట్ అనకాపల్లి ఈ కుప్పాక దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని తిరిగి మంచిగా ఈ దివాళీ సామాన్లు అయితే తీసుకుందామని ఉత్తేజ్, నేను, ఇదిగోండి విరించి అండ్ తేజ, సో అందరం మణికంఠ అందరం కలిపి స్టార్ట్ అయ్యాము. మోటో బ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరట్లేదు, ఎప్పుడు ఇలాగే అవుతుంది. వీళ్ళేమో నన్ను హెల్మెట్ తీసుకురమ్మని చెప్పారు, అది అనవసరం తీసుకొచ్చాను. అసలు ఎక్కడికి వెళ్ళను కూడా వెళ్ళలేదు. మళ్ళీ రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోతాను నేను మళ్ళీ ఇంకొన్ని రోజుల్లో. 5 వెళ్తున్నాం అంటే ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుంది. ఫీల్ అయిపోతున్నావు కదా, తును విజయవాడ వెళ్తున్నట్టుంది లాంగ్ డ్రైవ్ కి. డియోమలి ట్రిప్ మొత్తం డిజాస్టర్ అయింది ఇతను వల్లే. ఇదిగోండి ముందుకు వచ్చినాడు కదా ఇతను, ఆఫ్ రోడింగ్ అంతా చేశాడు, కార్ అంతా ఇదైపోయింది, కింద లోవర్ ఆర్మ్స్ అంతా పాడైపోయి అంటే తిడుతున్నాడు ఇప్పుడు నన్ను. తేజాబాయ్ కథలుగా చెప్పుకుంటారా ఆ ట్రిప్? ఏమన్నా మాట్లాడు. ఏముంది, మార్నింగ్ అయిన ఫోన్ కన్వర్జేషన్ లో నా ఫ్యూజులు పోయినాయి అనమాట. దేని గురించి? అదే
మన కార్ డిస్కషన్ లో ఆ ఎంఎస్ కార్ గురించి ఐఎంఎస్ కార్ అండ్ వర్ణ కార్ గురించి వీళ్ళు మాత్రం మనకి కార్ తీరు కానీ నన్ను మాత్రం తీయమంటున్నారు వీళ్ళు. ఎప్పుడు తీసేవారు కారు? మాదేమో అడ్వాన్స్ కార్ కాదు యాక్చువల్ గా. వర్ణ కారా ఎంఎస్ కార్ అనేది డిస్కషన్ లో నెక్సాన్ లో వెళ్తున్నాం. అవును, ఎందుకు అంటే ఎంఎస్ కారు లోరమ్స్ పోయినాయి. అప్పుడు మీకు గుర్తుందా లేదో మనం అందరం డియోమలి వెళ్ళాం కదా, మేము అందరం బ్యాచ్ అంతా. మంచి ఇతను రాలేదు అప్పుడు. నేను రాలేదు కాబట్టి నా కార్ తేలేదు. సో అదే అన్నమాట. మంచి తార్ రోడ్ మీద ఆఫ్ రోడ్ చేశానని చెప్తున్నావు, నాకు అక్కడే తేడా కొట్టింది. తార్ రోడ్ కాదు, డియోమలి. ఇప్పుడు వరకు ఎవరైనా వెళ్ళుంటే మీకు అర్థం అవుతుంది కొండ పైన ఎలా ఉంటది సిచ్యువేషన్ అనేది. సో ఇక్కడ డ్రైవ్ చేసిన ఒక నిమిషం ఆగండి, అలాగే కాల్ కూడా చేస్తున్నాను. కాల్ చేసి చెప్పిస్తాను ఎలా చేశాడో ఏం చేశాడో మొత్తం చెప్పిస్తాను. వెయిట్ చేయండి, ఎలా వెయిట్ చేయండి. సో ఇప్పుడు అందుకనే నేను అన్నాను నా కార్ అయితే తీసుకురాను, ఇతను కారు తీసుకురామని చెప్పాను. ఇతనేమో ఏదేదో ఫీల్ అయిపోయి నన్ను ఏదేదో అంటున్నాడు పొద్దునండి. ఫైనల్ గా ఇంకా కారే అయ్యింది. ఇంకా నీ మొత్తం యూట్యూబ్ వీడియోల్లో చెప్పు, నీ కార్ కనబడుతుందా? యూట్యూబ్ వీడియో కార్ అని చెప్పి కనబడుతుంది రా. నాది లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అండ్ నాది మోటో వ్లాగ్స్. కొప్పాకైతే వచ్చేసాము. ఈ పక్కన చూడండి చిన్న కాలువ ఉంటది. ఎప్పుడైనా సరే వినాయక చవితి జరిగినప్పుడు వినాయకుడిని ఇక్కడే మ్యాక్స్ నిమజ్జనం అయితే చేస్తూ ఉంటారన్నమాట. ఈ టెంట్ బ్యాక్ సైడ్ ఇక్కడ నాటు బాంబులు అయితే అమ్ముతారు. అక్కడికి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏమేమి అమ్ముతున్నారు అనేది. చిచ్చుబుడ్లు తయారు చేస్తున్నారు అనమాట ప్రాసెస్. అండ్ ఇక్కడ అంతా కెమికల్స్ ఇవన్నీ మంచిగా ఇక్కడే చేస్తూ ఉంటారు. నాటు బాంబులు తయారు చేస్తుంటారు అనమాట ఇక్కడ. సో లోపల ఇదిగోండి ప్రాసెస్ అంతా అవుతుంది. బాగా వస్తున్నారమ్మా జనాలు? పర్లేదా, బాగా వస్తున్నారా జనాలు? తాడు బాంబులు అంటారు వీటిని. అండ్ అవేమో జువ్వలు. కుప్పాక దగ్గర నుండి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఈ జువ్వలు ఉంటాయి కదా, ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 30 రూపీస్ అంట. కలర్ జువ్వ అయితే 35, నాటు బాంబులు అయితే 30 రూపీస్. తాడు బాంబు తాడు ఓకే. ఇంటిపట్లు వచ్చేసి 30 రూపీస్. షార్ట్స్ 12 షార్ట్ వచ్చి 350 రూపీస్. అనకాపల్లి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, ఆ దగ్గర ఇక్కడ బోర్డు కనపడుతుంది మీకు, అనకాపల్లి అని చెప్పి రాసి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఈ టెంపుల్ కూడా ఉంది. సో ఈ స్పాట్ లో మనకి ఇంకోటి ఉందన్నమాట క్రాకర్స్ది. సో అక్కడికి అయితే వెళ్తున్నాము. మందుగుండు సీతారామయ్య దగ్గరికి అయితే వచ్చాము. ఎవరిని అడిగే చెప్పేస్తారు. లాస్ట్ టైం నేను ఇక్కడే తీసుకున్నాను, వీడియో కూడా ఉంటది, ఫుల్ వీడియో ఒకసారి చూడండి. అది కూడా ఇది పొలాల మధ్యలో ఉంటది, చాలా బాగుంటది అండ్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వస్తుంటారు. మొత్తానికి అయితే ఈ రెండు తీసుకున్నాము. ఇది ఎంత అయింది మంది? 2350 అయింది అనమాట మావి. అండ్ తేజ నీవి? నాది 1700. సో ఏమేమి కొన్నాం అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. ఒక్కొక్కటి తీ బయటికి. ఇవి భూచక్రాలు, ఇవి తాళ్ళు, ఇవి హైడ్రోజన్ బాంబు మేము ఇప్పుడు షేర్ చేసుకుంటాము. ఇది 100 వాలా. ఇది వచ్చేసి విజిలింగ్ ఏంటి రాకెట్, అది నాది కాదు విరించిది. చిచ్చుబుడ్డి బిజిలీ ప్యాకెట్ 2. అండ్ ఇక్కడ ఏమో ఇది గణేష్ బాంబ్స్, ఇవి ఒక 2. మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. నాటు బాంబులు ఒకటి తీసుకోవాలి. ఇంకా క్వాలిటీ అయితే బాగుంటది ఇక్కడ, ఎప్పుడు నేను తీసుకుంటూ ఉంటాను. తేజ ఏం కొన్నాడో చూపిస్తున్నాను. ఇదిగో షార్ట్స్, హైడ్రోజన్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు, కలర్ బాంబ్స్, అన్ని బాంబ్సే. ఇదిగో ఇదేంటిది? భూచక్రాలు. ఓకే. టెంపుల్ కి వెళ్లే దారిలో మందుగుండు సీతారామయ్య గారి షాప్ అని చెప్పి రాసి ఉంటది. ఇవ్వండి ఇదే అమ్మవారి టెంపుల్ కి వెళ్లే రూట్ ఇది. యాక్చువల్ గా నాకు లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చాలా మంది అడిగారు అనమాట, ఎక్కడ బ్రో లొకేషన్ ఎక్కడ అని. సో అందుకని నేను ఇప్పుడు ఇంత క్లియర్ గా ఈ లొకేషన్ అంతా కూడా చూపిస్తున్నాను మీకు. ఇవి ఒక 34 జువ్వలు అనమాట ఇవి నేను ఇప్పుడు తీసుకున్నది. ఇంకా చిన్న బుడ్డీలు ఉంటాయి, పెద్ద బుడ్డీలు, ఇవన్నీ ఉంటాయి అనమాట. మ్యాక్స్ నాటు బాంబులు అంటే ఇదిగోండి ఇలాంటి పాకల్లో కానీ అండ్ ఇలాగ తోటల్లో. ఎందుకంటే ఇవి అయితే కొంచెం సేఫ్ అనమాట, వాళ్ళకి ఎక్కువ కెమికల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఒకసారి ఏమైనా ఫైర్ బ్లాస్ట్ అయినా కూడా ఇబ్బంది. ఇక్కడ చూసారు కదా ఫైర్వి మట్టి ఇవంతా కూడా పెట్టుకుని ఉంచుకున్నారు రెడీగా. అండ్ నెక్స్ట్ బాంబ్స్ అయితే తీసుకున్నాం, నాటు బాంబులు. అవి కూడా ఒక 30 దాకా ఎంతో తీసుకున్నట్టున్నాము. ఈ జువ్వలోన ఇంకా నాటు బాంబులు 2 పైన పెట్టాము. ఇది చూసారు కదా కింద మొత్తం అంతా కూడా సామాన్లు పెట్టేసాము. ఇంక ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక దగ్గర చేసుకుందాం అనుకుంటున్నాము దివాళీ ఈసారి. అండ్ ఇంట్లో కూడా నార్మల్ గా ఉంటది సెలబ్రేషన్స్. మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు వచ్చేసరికి 3 అయిపోయింది. ఫుడ్ కూడా సరిగ్గా ఏం తినలేదు. ఇంకా ఫాస్ట్ గా వెళ్ళి ఇంకా ఫుడ్ కూడా తినేసి ఇవాళ వ్లాగ్ అయితే ఇప్పుడే అప్లోడ్ చేస్తాను. మ్యాక్స్ నైట్ లోపు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, చూస్తాను. That's it guys. If you like this video, please don't forget to like, share and subscribe to my YouTube channel. See you in the next vlog guys. Bye bye. Take care. ఫిర్ మిలేంగే. మీకు ఇందాక క్లియర్ గా చూపించలేదు కదా, సో జువ్వలు ఇదిగోండి ఇవే అన్నమాట. ఇవి వచ్చేసి మన నాటు బాంబులు.